తమ జెండా తెలుపు బ్లూ, కార్యకర్తల అజెండానే తన జెండా. రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాం. సీఎంనైనా పదే పదే అడగం. అడిగిన పని చేస్తే జై కొడతాం, లేకుంటే నై కొడతాం. ప్రజలకు సేవ చేయలేకుంటే నేనెందుకు ఎన్నికైనట్లు అంటూ కోనప్ప అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో కోనేరు కోనప్ప ఆవేదన చెందారు. తెల్ల జెండాపై నీలిరంగు ఇంకుతో జై కోనేరు కోనప్ప, కోనప్ప నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్రసన్న హరికృష్ణ ప్రదర్శించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలం డబ్బా గ్రామంలోని రైసు మిల్లులో కోనేరు అభిమానులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డిస్టర్బెన్స్ చేయకుండా బయట ఉండకుండా మీరందరూ లోపలికి రావాలి. లోపలికి వచ్చి కుర్చీలల్లా పేపర్లో వచ్చింది. ఎవరు తిన్నారు ఈ 70 కోట్లు? మీరు ఆలోచన చేయండి. మరి మేము ఉన్నప్పుడు ఉండగా సొసైటీ ద్వారా 270 రూపాయలకి ప్రతి గ్రామంలో రైతులకు యూరియా ఇచ్చిన. ఏమవుతుంది? సొసైటీకి యూరియా రాదు. ఇప్పుడు ముందు వస్తాయి, దుకాణాలకు వస్తాయి, డీలర్లకు వస్తాయి. 400 రూపాయలకి యూరియా వాళ్ళు అమ్మినాక అప్పుడు సొసైటీకి యూరియా ఇస్తారు. ఎవరు తప్పింది? మీరు ఆలోచన చేయండి. ఈ రకంగా ఎంత దోపిడీ చేస్తా ఉన్నారో మీరు విచారం చేయండి. అలాగే రిబ్బన్గా ఒక డిక్లరేషన్ అది ఈ పద్యానికి రిబ్బన్ డిక్లరేషన్. ఎందుకంటే నేను జెనీవా ఒప్పందం తిను మా కుటుంబంలో ఎవరు రాదు రాజకీయంలోకి. మరి మీ బాబాయ్ కలిగి ఇంటికి 3,000-4,000 చొప్పున పంచాయతీ చేసి 57 లక్షలు ఎట్లా దొరుకుతారు బిడ్డ, జనమంతా గమనిస్తాను బిడ్డ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఏడాది రాలే మీ కథ, మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, మీ వెంకటేశ్వర చెప్తా ఉన్నారు, మీ చరిత్ర ఇలా రైతులు నట్టడం మునిగా మించిన చరిత్ర మీది అని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకేం చెప్తా ఉన్నారు? ప్రాణాయిత చర్యలు కట్టిస్తున్నా, ప్రాణాయిత చర్యల ప్రాణాయిత కట్టిస్తాట. మీ తల్లి చదువుకోని కదా 2009 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ప్రాణాయిత చర్యలు కట్టదని చెప్పి ధర్నా చేసింది. మరి నువ్వు నీ తల్లి కావచ్చు తప్పైందంటావా, లేకుంటే నీ తల్లి నీ కావచ్చు తప్పైందంటావా? అది డిసైడ్ చేయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ ప్రాజెక్టు నువ్వు కట్టాలన్నావు, ఇలా 9 ప్రాజెక్టు నువ్వు కట్టాలని చెప్పంటున్నావు. మరి అలా నువ్వు తల్లి వద్దని చెప్పి ధర్నా చేసింది. గద్దరు వచ్చింది ఇక్కడికి, వేరే రోజు వచ్చిండు. ఈ జాగ్రత్త సిపాయి కూడా అక్కడే ఉండే అవుతున్నా. వీళ్ళందరూ కలిసి ధర్నా చేసేసింది. నమ్మేదా మీరు ఎమ్మెల్యే, మీరట ఆందోళన, ఆందోళన కావాలి పోతున్నట. ఇది చెప్పి అయితే మా ఫ్రెండ్ కుమార్ స్వామి ఏమన్నాడంటే, అసలు ఏంటి హూ ఇస్ దిస్ కోనేరు కోనప్ప? అప్పుడన్నా నాకు పరిచయం లేదు కాబట్టి నేను అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినా, ఏ అడవికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళని అడిగితే మీ సీఎం ఎవరు అని చెప్పేసి ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాధానం మా సీఎం కోనప్ప. ఇదేంటి కథ అని చెప్పేసి ఇంకొక దగ్గరికి వెళ్ళి, అరే మీ ఎమ్మెల్యే పేరు ఏంద్రా అని చెప్పేసి అడిగితే మా ఎమ్మెల్యే కోనప్ప. ఓకే, ఎమ్మెల్యే గారు కోనప్ప. మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి అడిగితే మన దేశ ప్రధానమంత్రి పేరేంది అని చెప్పేసి అంటే కోనప్ప అన్నాడు. సో దట్ ఇండికేట్స్ అది దేన్ని సూచిస్తా ఉన్నది అంటే తన యొక్క స్ట్రాంగ్ కమిట్మెంట్, తన యొక్క స్ట్రాంగ్ విల్ పవర్ ఏదైతే ఉందో, ప్రజల పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసం, ప్రజలకు తప్పనిసరిగా ఏదో కొంత సేవ చేయాలి అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఆ కాన్ఫిడెన్స్ చెప్పినటువంటి మాటలే ఎమ్మెల్యే అన్న కోనప్ప పేరే, ముఖ్యమంత్రి